గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్నట్లుగా ఒక జ్యూస్ చేస్తే మృదువైన చపాతీ తినవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మంచి రెసిపీ ఇది. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఈలోగా మీరు ఒక లైక్ వేసుకోండి. 4 క్యారెట్లు, ఒక యాపిల్ పండు తీసుకున్నాను. వాటిని తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. ముందుగా క్యారెట్ ముక్కలను మిక్సీలో వేయాలి. అవి మెత్తగా అయ్యాక దానిలోనే ఆపిల్ ముక్కలు వేయాలి. తగినన్ని నీళ్లు పోస్తూ జ్యూస్కు సరిపడేలా మిక్సీ చేయాలి. దాన్ని ఫిల్టర్ చేయాలి. ఆ జ్యూస్ను గ్లాసులలోనికి తీసి ఉంచాలి. ఆపిల్ జ్యూస్లో 4 చుక్కల నిమ్మరసం, అర స్పూన్ తేనె కలిపి తాగితే చాలా బాగుంటుంది. ఫిల్టర్ చేసిన క్యారెట్ మిగులును గిన్నెలో వేసి తగినంత గోధుమ పిండి వేసి కలపాలి. ఒక స్పూన్ నూనె వేసి పిండిని ముద్దగా కలపాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలుగా ఒత్తాలి. వీటిని నూనె వేసి కానీ నూనె లేకుండా కానీ కాల్చుకోవచ్చు. ఇది ఆప్షనల్. క్యారెట్, ఆపిల్ గుజ్జు కలిసిన రొట్టెలు కదా, చాలా మృదువుగా ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇటువంటి ఈజీ, టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిరుచికి మా ధన్యవాదములు. లైక్ చేయండి, కామెంట్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. జ్యూసు, రొట్టెలు రెండు పిల్లలకు పెద్దవారికి ఆరోగ్యకరమైన ఆహారం.